చెప్పండి సార్. ఈ తెలుగు రాష్ట్రాల అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అలా ఉంటే, తెలంగాణలో అసెంబ్లీ ఇన్నర్ ల్యాబీలో కేసీఆర్ ఛాంబరు మార్పు అనే అంశం అన్నది ఇది పెద్ద ఎత్తున రచ్చగా మారుతుంది. 10 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయనకి గతంలో ఎప్పుడూ లేని విధంగా అవుటర్ ల్యాబీలో ఆయనకు ఒక చిన్న రూముని కేటాయించారట. సో దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా తప్పుపడుతున్నారు, గవర్నర్కి ఫిర్యాదు చేశారు. అంటే ఏంటి కక్ష సాధింపు చర్య, ఆయన అవమానించడమా? ఒకటైతే నిజమండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు కేసీఆర్ ఏదో పెద్ద కాదు, కేసీఆర్ను మేము వీలైనంత తక్కువ చేయగలుగుతాము, కేసీఆర్ను మేమేం కేర్ చేయము, వీ డోంట్ కేర్ కేసీఆర్, లేదా వీ టీచ్ ఏ లెసన్ టు కేసీఆర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా వాడు అటువంటి యాటిట్యూడే తీసుకుంటున్నారు. ఇంకా ముందు రేపు నల్గొండలో యుద్ధం జరుగుతుంది. బహుశా ఇద్దరు సభలు అక్కడే అనౌన్స్ చేశారు. కృష్ణా జలాల మీద కేసీఆర్, మంత్రులకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు రేవంత్ కూడా ప్రియాంక గాంధీ వస్తారు, ఇవి అంటున్నారు. ఈ లోపల ఇది జరుగుతుంది. ఒకటైతే నిజమండి, పార్లమెంటరీ సాంప్రదాయాలు, అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం ఎలా ఉంటే అలా చేయాలని నేను చెప్తాను. వాటిని తగ్గించడం అనేది ఎవరికి కూడా అనవసరమైన విషయం. ఇది రిస్క్ అవాంఛనీయం కూడా. ఎవరికైనా సరే డెమోక్రసీలో ఈరోజు ఒకరు ప్రతిపక్షంలో ఉంటారు, రేపు ఇంకొకరు ఉంటారు. ఒక 2 నెలల కిందట కేసీఆర్కి ఉంది. అప్పుడు ఉదాహరణకు ఆయన సచివాలయంలోకి రానివ్వడం లేదు, లేదా ఇట్లాంటివన్నీ విమర్శ చేశాం కదా మనం. ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఆ ప్రిన్సిపల్ ఇప్పటికి కూడా వర్తిస్తుంది కదా. అయితే ప్రభుత్వ వివరణ ఏమవుతుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ప్రతిపక్షం అండి, అది 39-40 స్థానాలు ఉన్న ప్రతిపక్షం, అది మామూలు చిన్న పార్టీ కూడా కాదు. అలాంటప్పుడు ఉన్నదానికంటే చిన్న గది ఇవ్వడం అనేది ఎలా సాధ్యం అవుతుంది, ఎలా సమర్థనీయమవుతుంది? అది మరి టెక్నికల్గా ఏమైనా చెప్తారా? కొన్నిసార్లు ఇదివరకు వస్తుంటాయి ఇట్లాంటి సమస్యలు. ఉదాహరణకు తెలుగుదేశం వచ్చాక రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కన పడేశారని, లేదా వైసీపీ వచ్చిన తర్వాత ఇంకేదో చేశారని, ఇట్లాంటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా అలాగే చేశారు. మోదీ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రతిపక్షాల ఛాంబర్లు వీటిలో చాలా తేడాలు చేశారు. డెమోక్రటిక్ స్పిరిట్తో ఉండాలండి ఇట్లాంటి వాటిలో. డెమోక్రటిక్ స్పిరిట్, సాధారణమైన మర్యాదలు, హుందాతనం పాటించడం అనేది చాలా అవసరం. వీటి మీద వివాదాలు పెంచుకోవటము, గదుల కోసము లేకపోతే సోఫాల కోసము పెంచుకునే పరిస్థితి రాకూడదు. పాలసీస్, ఇష్యూస్ అది ముఖ్యం. సో కేసీఆర్ రెండోది, కేసీఆర్ను తక్కువ చేయాలనుకున్నా లేదు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని వీళ్ళు లెక్క పెట్టకపోయినా ఇద్దరు పొరపాటు పడుతున్నట్టే లెక్క. ఎవరికి ఉండే గౌరవము, ఎవరికి ఉండే స్థానము వాళ్ళకు ఉంటుంది. ప్రజలు కూడా అందరినీ గౌరవంగానే చూస్తారు. పార్టీలు ఘర్షణ పడవచ్చు కానీ ప్రజలు ఎందుకు గౌరవించరండి? ఎవరైనా కానీ ఎవరి గౌరవాన్ని తొలగించలేరు. అది గుర్తించడం చాలా అవసరం. చట్టబద్ధంగా చేసే పనులు వేరు. చట్టబద్ధంగా ఒక విచారణ చేస్తాము లేకపోతే గతం మీద అంటే అది మీరు చేసుకోవచ్చు. కానీ ఏదో వ్యక్తిత్వాన్ని తగ్గిస్తామనుకుంటే ఎవరి వ్యక్తిత్వాన్ని, ఎవరి స్థానాన్ని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. అలాంటివన్నీ కొన్నిసార్లు బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు సింపతి కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అది గతంలో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా ఎక్కడైనా అంతే. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందని ప్రజలు ఘోరంగా ఓడించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు షా కమిషన్ నివేదిక వాటి ప్రకారం చర్యలు తీసుకునే బదులు ఆమెనే గెస్ట్ హౌస్కు రూమ్ కూడా ఆమెకి ఇవ్వకుండా, లేకపోతే చిన్న జీపుల కోసం ఏదో చేసిందని చర్య తీసుకున్నారు. ఏమైంది? ఇందిరాగాంధీ మళ్ళీ ఒక 20 నెలల్లోనే ఆమె మీద సింపతి అదంతా కూడా పెరిగి 3 ఏళ్లలో ఆమె తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేసారు. బౌన్స్డ్ బ్యాక్. సో ఎప్పుడైనా కానీ వెంజన్స్, కక్ష సాధింపు చేస్తున్నారు అనే భావం ప్రజల్లో కలిగితే మటుకు అది సానుభూతి రూపంలోకి వచ్చేస్తుంది. అంటే డెమోక్రటిక్ స్పిరిట్ ఇక్కడ చాలా ముఖ్యం. అది బయట ఎలా ఉన్నా కనీసం హౌస్లో ఉన్న శాసనసభ ప్రాంగణంలో అయినా పాటించడం చాలా అవసరం కదా. ఆయన గది లేకపోతే ఆయన వాడేటటువంటి సదుపాయాలు, సమావేశమయ్యే అవకాశం అవన్నీ లేకుండా చేయటం ఎందుకు? బట్ చివరి మాట ఏంటంటే అసెంబ్లీ కార్యాలయం అలాగే ప్రభుత్వం ఏం వివరణ ఇస్తాయో కూడా ఒకసారి చూడాలి. తాత్కాలికంగా మేము మార్చామంటారా? అంటే ముందు అయితే అసెంబ్లీ సెషన్స్కి ముందు అదే లాభం ఇచ్చారండి. సో ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా చేంజ్ చేశారు అన్నది ఇది ఖచ్చితంగా కుట్రకోణమే. గతం నుంచి కూడా అదే ఉంటున్నదట. నేను చెప్తున్నా కదా, అంటే వీ డోంట్ కేర్ కేసీఆర్ అనే ఒక మెసేజ్ ఇవ్వాలనేది. ఎన్నికల్లో వీ డోంట్ కేర్ అని రాజకీయంగా మీరు అనొచ్చు, కానీ ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక నాయకుడుగా, అలాగే ప్రతిపక్ష నాయకుడుగా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఆయనకుండే స్థానాన్ని మీరు ఎలా డోంట్ కేర్ చేస్తారు? యూ షుడ్ కేర్. You should care the opposition, you should care the opposition leader, you should care the farmers,
చీఫ్ మినిస్టర్. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. కేసీఆర్ ఇప్పటివరకు సభకు రారు అనుకున్నప్పుడు ఒక విధంగా చేసి, అవును, ఇప్పుడు నిజంగా ఆయన కొంచెం ఆరోగ్యం బాగా నడుస్తూ సభకు వస్తారు అనే అవకాశం వచ్చినప్పుడు ఇదంతా చేస్తే దానివల్ల కావాలని చేస్తున్నారు అనేది ఒక ప్రజలు దాన్ని హర్షించారు. మనం కూడా హర్షించాం. సో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగదు. అంటే సరిదిద్దుకుంటే చిన్న చిన్న విషయాల్లో, చిలిపి విషయాల్లో ఇట్లాంటి వాటికి పోతే అవి పెద్ద ఫలితాలకు దారితీస్తాయి, పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి వాటిని పద్ధతి ప్రకారం వెళ్ళారనుకోండి, అప్పుడు రాజకీయాలను బట్టి నడుస్తుంది. సార్, రేపు కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే, ఈరోజు గవర్నర్ ప్రసంగానికి అయితే ఆయన రాలేదు. రేపటి నుంచి ఖచ్చితంగా బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వస్తున్నారు. రేవంత్ ఒక పక్క, కేసీఆర్ గారు ఒక పక్క. వీళ్ళు ఏంటంటే మాటల మాంత్రికులు కూడా వీళ్ళిద్దరుని. అసలు మామూలుగానే మాటలు తోటాల మాంత్రికులు. తోటాలు ఎందుకు పనిచేయవు, AK-47లో 57లో. సో ఎలా ఉండే అవకాశం ఉంటుందండి 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఆయన ఊహించిన పరిణామం ఇది. డ్రామాటిక్గా ఉంటుందా లేదా అనేది ఆ వచ్చే ఇష్యూస్ బట్టి ఉంటుంది. నాటకీయంగా ఉండటం అనేది డెమోక్రాటిక్గా మటుకు బాగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా కానీ దీని మీద ఏమంటారు, స్పందిస్తారో లేదా, ఎవ్రీబడి విల్ బీ లుకింగ్ టు కేసీఆర్ ఆల్సో. ఇదివరకటికి ఇప్పటికీ కూడా. రెండోది, కేసీఆర్ వ్యూహం ఎలా నిర్ణయించుకున్నారంటే, నేను వింటున్న ప్రకారం ఈ కృష్ణా జిల్లాల పోరాటం ఇదంతా అయిన తర్వాత ఆయన అసెంబ్లీకి వస్తారు, అప్పటి వరకు కేటీఆర్కు హరీష్ రావుకు వదిలిపెడతారని ఒక మాట అంటున్నారు. కాదు, కనబడి వెళ్దాం అనుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేసారు కాబట్టి ఇంక ఇప్పుడు పెద్ద ఫరక్ ఏమీ ఉండదు. వచ్చి కూర్చుంటారా, మొత్తం అయితే కూర్చోరు ఆయన స్వభావాన్ని బట్టి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా తక్కువగానే ఉండేవాళ్ళు సభలో. వినడం ఓపికగా వినేవాళ్ళు. అన్లైక్ కొంతమందిలా కాకుండా వినడము, సకాలంలో జోక్యం చేసుకోవటము, సమయస్ఫూర్తితో అవతరాలను చిందరవందర చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఎలా మారుతారనేది ఒకటి. కానీ బట్ క్యా సీన్ హై అన్నట్టుగానే ఉంటుంది. అంటే కేసీఆర్ గారు వస్తే అధికారంలో ఉన్న తట్టుకోగలరా ఆయన దాడికి అని చెప్పి మరొక ప్రచారం. అదేం లేదండి, మొన్న కూడా నేను మీకు చెప్తున్నాను కదా, ఎన్టీఆర్ కొంతకాలం ప్రతిపక్షంలో ఉన్నారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా అటు ఇటు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి. డెమోక్రసీ ఈజ్ డెమోక్రసీ. డెమోక్రసీలో డ్రామాటిక్స్ కూడా ఉంటాయి, ఉత్కంఠ కలిగించేవి, ఉద్రేకం కలిగించేవి, ఆసక్తి కలిగించేవి, అలాంటి క్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ కాదు కదా, దూకుడుగా వెళ్ళడంలో ఒకరిని తిట్టుకోకుండా ఉండాలని కోరుకుందామండి. నా ఉద్దేశంలో అది డెమోక్రటిక్గా నడవాలి. ఇద్దరి మధ్య ఉద్రిక్తతల కంటే కూడా ఒక అర్థవంతమైన సంపూర్ణత్వం వస్తుంది. కేసీఆర్ రావటం వల్ల ఈ శాసనసభకు ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మొదలైంది కదా, ఆ ఉత్కంఠ అవి ఉంటాయి కదా, విమర్శలు ఎప్పుడు ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి తప్పకుండా. ఆ ఉత్కంఠ ఉంటుందనే చెప్తున్నాం. ఉత్కంఠ ఉంటుంది, ఉద్రిక్తతగా దారి తీయకూడదేమో అని మనం చర్చ అర్థవంతంగా జరగాలని కోరుకోవటం తప్ప అది కేసీఆర్ తీసుకునే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి దూకుడుగానే ఉంటారు. రేవంత్ రెడ్డి ఎదురుదాడికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, సదా సిద్ధం. కేసీఆర్ ఏం పెద్ద మాకేం లెక్క కాదు అనే మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తారు. అలాగే కేసీఆర్ ఏమన్నారు, ఇప్పుడు మేము చాలా మందిని చూసినాం, పెద్ద హేమీలే మా ముందు నిలబడలేదు, మీరెంత శ్రీరంగంలో స్టైల్లో అనడానికి, అంటే ఆ భాషలో అనకపోయినా. సో ఇది ఒక అప్కమింగ్ యంగ్ లీడరు, చీఫ్ మినిస్టర్కు, డాషింగ్ చీఫ్ మినిస్టర్కు అటువైపు నుంచి చాలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మాటలు, తూటాల్లో పండిపోయిన ఒక సీనియర్, ఒక మాజీ ముఖ్యమంత్రికి మధ్యలో అదొక రణరంగంలాగా ఉంటుంది. అది రణరంగంలాగా, లేకపోతే శాసనసభ కాదు భీషణ సభ అని నేను తరచూ అంటుండేవాడిని. మన శాసనసభలు భీషణ సభలుగా, దూషణ సభలుగా మారిపోతున్నాయి అన్నట్టుగా. మరి కేసీఆర్ ఎలాంటి దృశ్యాలు మనకి ఇస్తారో మనం చూడాలి. లేదంటే కొంతకాలం గ్యాప్ ఇస్తారా తెలియదు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు స్థైర్యం నిలబెట్టాలి, డిమోరలైజేషన్ రాకూడదు అనేది ప్రధానంగా ఉంది. వాళ్ళ ఎంపీని కూడా అవతల పార్టీలో చేర్చుకొని ఇంకా ఎమ్మెల్యేలకు కూడా గాలం వేస్తున్నారు అన్నప్పుడు పార్టీకి తను ఒక అండగా నిలబడాలి అనే ఆలోచన కూడా కేసీఆర్ ఎక్కువగా చేస్తారు. రైట్, ఓకే సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. బుల్లితెర మీద వీక్షిద్దాం రేపటి నుంచి ఈ సెషన్స్ ఏ రకంగా